వెల్కమ్ టు నాలాండ్స్. నేను మీ మహేష్. ఈరోజు మీ ముందుకి మరో నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. సో చాలామంది అయితే రీసెంట్గా మనకు కాల్ చేసి మరి అడుగుతున్నారు, ఓన్లీ ఈస్ట్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ కావాలని అయితే మనకు కమెంట్ కూడా చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ కోసం అని ఈ వీడియో అయితే షూట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ మనకు 113 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ. ఓకే, మనకు ఎంట్రన్స్లో వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. కార్ పార్కింగ్ కూడా చాలా స్పేసెస్గా డిజైన్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు పక్కన మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు, అలానే కామన్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇటువైపు. ఓకే, మనకు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు మనకు ఒక 2 feet. సో మనము ఇంట్లోకి వెళ్ళి చూద్దాము. వచ్చేసి మనకు 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఇది వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ హౌస్. మనకు డైమెన్షన్ చూసుకున్నట్టయితే 20/51 ఉంటుంది. సో ఎక్సలెంట్ డైమెన్షన్ అని చెప్పుకోవచ్చు. మనకు ఇంటి ముందు రోడ్డు కూడా 30 feet రోడ్ అండి. సో 30 feet రోడ్ కాబట్టి మనకు మంచి రోడ్ యాక్సెస్ ఉంటుంది. కార్ పార్కింగ్ కానీ అలానే పార్కింగ్ స్పేస్ కానీ ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. సో ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేసెస్గా స్క్వేర్ షేప్లో అయితే డిజైన్ చేశారు. సో ఇటువైపు చూసుకున్నట్టయితే కనుక మనకు ఆగ్నేయం వైపు కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఆగ్నేయం వైపు వాస్తు ప్రకారంగా పక్కన చిన్న పూజా గది కూడా డిజైన్ చేశారు. సో అలానే కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్టయితే కనుక సో చాలా క్వాలిటీతో డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ అయితే ఈ ప్రాపర్టీని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇటువైపు మనం చూసుకున్నట్టయితే కనుక హాల్లో ఒక కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు బెడ్ సైజ్ అనేటివి కూడా చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ 9/10 అయితే రూమ్ సైజ్ అయితే ఉంటుంది. అటువైపు చూసుకున్నట్టయితే కనుక మాస్టర్ బెడ్రూమ్లో బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 12/13 అయితే డిజైన్ చేశారు. సో మంచి ఎక్సలెంట్ డైమెన్షన్ మనకు. అలానే పెయింట్ వర్క్ కనుక చూసుకున్నట్టయితే కనుక చాలా నీట్గా అయితే కోట్ చేశారు. సో పెయింట్ అనేది కూడా రాయల్ కోట్ పెయింట్ అయితే డిజైన్ చేశారు. అలానే మనకు హాల్లో కానీ మాస్టర్ బెడ్రూమ్లో కానీ చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ సైడ్ వాల్ చూసుకున్నట్టయితే కనుక సో ట్రెండింగ్లో ఉన్న పెయింట్ అయితే డిజైన్ చేశారు. చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మనకు పాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అలానే మనకు స్టోరేజ్ పర్పస్ చూసుకున్నట్టయితే కనుక సో లో రూప్స్ కూడా డిజైన్ చేశారు. సో ఇది లో రూప్స్ అనేటివి మనకు ఏదైనా ఎక్స్ట్రా స్టోరేజ్ ఉంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ పర్పస్ మనకు చుట్టూ కూడా హాల్లో బెడ్రూమ్లో అలానే కిచెన్లో కూడా మనకు విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసుకున్నట్టయితే ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ దీని ప్రైస్ వచ్చేసి 65 lakhs అయితే కోట్ చేస్తున్నాడు. సో 65 lakhs అనేది నెగిషియబుల్ ప్రైజ్, ఫిక్స్డ్ ప్రైజ్ అనేది ఏం కాదు. బేస్డ్ ఆన్ పేమెంట్ మోడ్ని బట్టి మీకు ప్రైస్ అనేది నెగిషియబుల్ అయితే ఉంటుంది. ఓకే, ప్రాపర్టీ మీద అరౌండ్ 80% వరకు అయితే లోన్కి వెళ్ళొచ్చు. లోన్ సర్వీస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ని బట్టి సో గవర్నమెంట్ బ్యాంక్లో కూడా మనం లోన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నాము. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్టయితే RBI గవర్నమెంట్ రూల్ ప్రకారమే 8.5 నుంచి అయితే స్టార్టింగ్లో ఉంటుంది. మీ ప్రొఫైల్ కనుక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అలానే IT ఎంప్లాయీ ఉంటే కనుక ఖచ్చితంగా స్టార్టింగ్లో 8.5 నుంచి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు బిజినెస్ ప్రొఫైల్ అయి ఉంటే కనుక IT రిటర్న్స్ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసి ఉంటే స్టార్టింగ్లో ఒక 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, ప్రైస్ వచ్చేసి మనకు 65 lakhs అనేది చెప్పాం కదా. సో నెగోషియబుల్ ప్రైజే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నా కాంటాక్ట్ ఇస్తాను, కాల్ చేయండి. మరిన్ని ప్రాపర్టీస్ డీటెయిల్స్ కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.